నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మొత్తానికి గ్రహణం వీడింది, ఇక్కడి నుంచి అభివృద్ధి అని చెప్పేసి అన్ని మోడీ గారే అన్నారు. మొత్తానికి ఎవరా గ్రహణం ఏంటి ఆ యొక్క కథ అనేది ఒకటైతే, రెండోది తాడేపల్లిలో టీవీలు ఎన్ని బద్దలయ్యాయనేది ఇప్పుడు చాలామంది 11 రూపాయల బెట్టింగ్ ఆడుతున్నారట. 11 రూపాయల బెట్టింగ్ ఆడుతున్నా ఖచ్చితంగా ఈసారి తాడేపల్లిలో ఎన్ని టీవీలు బద్దలయ్యాయి. ఇదొకటైతే 11 స్థానాలు వచ్చినటువంటి ఒక పార్టీ ఇప్పుడు 11 నెలల్లో ఎంత అభివృద్ధి జరిగింది ఏపీకి అనేది ఇంకొక మాట. మొత్తాన్ని దీన్ని ఎలా చూడాలంటారు? మోడీ గారి నోట ఎన్టీఆర్ గారి మాట ఎలా చూడాలంటారు సార్? అంటే 11 లక్షల కోట్ల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ మరి నిజంగానే గట్టెక్కిస్తాడా ప్రధాని మోడీ? మీరు 11 అంటున్నారు. ఏది ఇవాళ తాడేపల్లిలో కాదనుకుంటా, యలహంకలో అనుకుంటా వెళ్ళిపోయాడు, నిన్న వెళ్ళిపోయాడు. మరి 11 టీవీలు పగలగొట్టాడా? అంటే ఇవాళ కరెక్ట్గా 11 నెలలు ఈ ప్రభుత్వం ఏర్పడి 11 నెలల్లో మరి ఒక ఉత్సాహంతో జరిగినటువంటి రాజధాని అమరావతి పునఃప్రారంభ పనుల శంకుస్థాపన, భూమి పూజ. ఏంటి డబుల్ ఇంజన్ సర్కార్ ఇలా ఉంటుందా? అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటో అనుకున్నాం. అట్లాంటిది ఒక ట్రైన్ డబుల్ ఇంజన్తో ఇంత వేగంతో వెళ్తుంది అనేది, గమ్యాన్ని చేరుతుంది అనేది ఇవాళ స్పష్టంగా కళ్ళ ముందు కనపడింది. అమరావతికి వచ్చినటువంటి అన్ని ప్రాంతాల ప్రజల కళ్ళ ముందు కనపడింది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ప్రధాని మోడీ ప్రసంగంలో ఒక ఉత్సాహం, ఒక ఉద్వేగం. ఏంటి, తను ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నేనే వెన్నెముక, అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ నరేంద్ర మోడీ అని స్పష్టంగా ఆయన ఇచ్చినటువంటి ఆ స్పీచ్. తను ఏమన్నారు? వికసిత ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ కళ అన్నారు. మీరు చెప్పారు ఏది మోడీ నోట ఎన్టీఆర్ మాట. అంటే ఆయన తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని చాటి చెప్పాడు. అప్పట్లో మద్రాసీలుగా పిలువబడేటటువంటి తెలుగు వాళ్ళు ఒక ఉనికి లేక, ఆ పరిస్థితుల్లో తెలుగువాడి యొక్క వాడి వేడి చాటిన ఎన్టీఆర్ ఇప్పుడే కాదు, హైదరాబాదులో ఫస్ట్ టైం మోడీ ప్రధాని అభ్యర్థిగా జింఖానా గార్డెన్స్లో గ్రౌండ్స్లో ఆ మీటింగ్లో కూడా ఎన్టీఆర్ని పొగిడారు. తెలుగుదేశంతో పొత్తుకు ఆయనే ముందుకు వచ్చారు. ఆ తర్వాతే చంద్రబాబు మరి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, మోడీ ప్రధాని కావడం, అది 1.0. ఇప్పుడు మోడీ 3.0. అంటే 11 ఏళ్ళు ప్రధానమంత్రిగా మోడీ, మొదటి 5 ఏళ్ళు చంద్రబాబు సీఎంగా, మోడీ ప్రధానిగా. ఆ 1.0 ఏది 10,000 కోట్లతో అమరావతిలో అభివృద్ధి పనులు జరిగాయి. కేంద్రం 2,500 కోట్లు ఇచ్చింది. అదే కాదు, మొత్తం బిల్డింగ్లన్నీ కూడా నీకు అయిపోయాయి. దగ్గర సీడ్ యాక్సెస్ రోడ్డు. జరిగిన తప్పిదం ఏంటి? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావటం. అదే స్పీడ్ అలాగే కనుక కంటిన్యూ అయ్యి ఉంటే, ఆ ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటకు రాకుండా ఉంటే, అప్పట్లో ఈ భేదభావాలు లేకుండా ఉంటే, ఏది జగన్మోహన్ రెడ్డే ఈ మొత్తానికి కీలక పాత్ర. తెలుగుదేశంకి బీజేపీకి విభేదాలు సృష్టించటం, ఆ పొత్తుని భగ్నం చేయడం, ఆ తర్వాత ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేయడం, జగన్ సీఎం కావడం. చీకటి ఆంధ్రప్రదేశ్ అంధకారం. ఆ 5 ఏళ్ళు మొత్తం పనులన్నీ ఆగిపోయాయి. అమరావతి పాడు పెట్టారు, పోలవరాన్ని ముంచేశారు, విశాఖ స్టీల్ ప్లాంట్ అసలు అమ్మేసే పరిస్థితి తెచ్చారు. అంటే వీటన్నిటికీ కూడా సాక్ష్యం ప్రధాని మోడీయే. అంటే ఆయన 1.0లో చంద్రబాబు సీఎంగా ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందింది, ఆయన 2.0లో జగన్ సీఎంగా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ నాశనమైంది. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఒక 5 ఏళ్ళు చూశాడు, ఆంధ్రప్రదేశ్ వినాశనాన్ని, విధ్వంసాన్ని 5 ఏళ్ళు అయినా చూశాడు. అంటే మోడీలో తప్పు లేదు, ఆయన ఉపయోగించుకోవటంలో ఇక్కడ పాలకుల యొక్క శక్తి. 33 మంది ఎంపీలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి మోడీ నుంచి ₹1 తెచ్చుకోలేకపోయాడు. విశాఖ స్టీల్ ప్లాంట్కి పైసా తేలేదు, పోలవరాన్ని డయాఫ్రమ్ వాళ్ళు కొంగదీశాడు, గైడ్ బండ్ ముంచేశాడు.
అంటే ఇటు అమరావతిని ఆపేశాడు, చంపేయాలని చూశాడు. మొత్తం జనం తిరగబడ్డారు. 1631 రోజుల్లో అమరావతి రైతులు, మహిళలు, రైతు కూలీలు న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్రలు, కనకదుర్గమ్మ గుడికి పాదయాత్ర, సింహాచలానికి పాదయాత్ర బయలుదేరారు, తిరుపతికి పాదయాత్రతో వెళ్ళారు. అంటే ఎక్కడికక్కడ వాళ్ళని అణిచేయటం, తొక్కేసేయటం మనం చూసాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులైతే 1300 రోజులు వాళ్ళు ధర్నా చేశారు, దీక్షలు చేశారు. అసలు ఏ పాలకుడన్నా అలా వదిలేస్తారా? స్టీల్ ప్లాంట్కి వెళ్ళి ఆ కార్మికులను అడగాలి, నువ్వు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మీ సమస్యలు ఏంటని. అమరావతి రైతుల శిబిరాన్ని దర్శించి నేను చేస్తాను, మీకు భరోసా ఇవ్వాలా, నిర్మిస్తానని. అంటే ఒక రకంగా ఒక ఉన్మాదం. ఏది, వీళ్ళు దీక్షలు చేస్తుంటే, వీళ్ళు పోరాటాలు చేస్తుంటే నీకు ఆనందమా? నిరాహార దీక్షల్లో ప్రజలుంటే ఆనందించే పాలకుడిని చూసాం. అటు అమరావతిలో కావచ్చు, అటు విశాఖలో కావచ్చు, పోనీ రాయలసీమకి ఏమైనా ఉద్ధరించాడా? అరే, ముగ్గురినే గెలిపించారు తెలుగుదేశంలో. రాయలసీమలో 49 మందిని వైసీపీ వాళ్ళని గెలిపిస్తే వాళ్ళకేమన్నా ఒక నయా పైసా మేలు చేశాడా? అక్కడ హంద్రీ నీవా కానీ, గాలేరు నగరి కానీ, మొత్తం ప్రాజెక్టులన్నీ నాశనం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. చంద్రబాబు ఆ 5 ఏళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 64,000 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అందులో 4వ వంతు ఖర్చు పెట్టలేదు. అది కూడా తినేశారు. అంటే అవినీతి కుంభకోణాలకి పాల్పడ్డారు. ఇవాళ మోడీ మళ్ళా నిలబడ్డాడు, ఒకటే మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు మనం చెయ్యాలి, మనం చేస్తాం, అమరావతిని మనం నిర్మిస్తాం. ఏమన్నాడు ఆయన? అమరావతి ఒక శక్తి అన్నాడు. అది ఒక నగరం కాదు, ఒక శక్తి అంటే అమ్మ శక్తి, దుర్గమ్మ శక్తి అన్నమాట. ఆ దుర్గమ్మ శక్తే కాపాడింది. అమరావతి మహిళల రూపంలో మొత్తం రోడ్ల మీద అమరావతి మహిళలు, రైతులు, రైతు కూలీలు. అరే, 600 మంది రైతులను నువ్వు జైల్లో పెడతావా? వాళ్ళ స్నానాల గదుల మీద డ్రోన్లు ఎగరేస్తావా? 20 రోజులు జైల్లో పెట్టించాడు రైతుల్ని, రైతు కూలీల్ని జగన్మోహన్ రెడ్డి. అంటే అతను ఎంత ఉన్మాది, ఎంత సైకో అనేది మనకు అక్కడే కనపడుతుంది. ఇప్పుడు నువ్వు 33 మంది ఎంపీలుండి విశాఖ స్టీల్ ప్లాంట్కి పైసా తేలేదే, వీళ్ళు 11 నెలల్లో ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్కి 13,500 కోట్లు తెచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. అది జగన్ హయాంలో అసలు 2వ ఫర్నెస్ మూసేశారు, ఏదో ఒక ఫర్నెస్తో లాగిచ్చారు. ఇవాళ ఫస్ట్ ఫర్నెస్, సెకండ్ ఫర్నెస్ 98% ప్రోడక్ట్ బయటకు వస్తుంది. 3rd ఫర్నెస్ను కూడా ఇవాళ రెడీ చేస్తున్నారు. అంటే ఇవాళ విశాఖపట్నం అనేది నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా మారుతుంది, ఏఐ సిటీ. అసలు ఉత్తరాంధ్ర కాదు, మొత్తం ఆంధ్రప్రదేశే నీకు డేటా లేక్గా మారుతుంది. అంటే నీదేమో డేటా లీక్, వాళ్ళదేమో డేటా లేక్ అంటున్నారు. అంటే మొత్తం డేటా సెంటర్లే. ఏది ఇప్పుడు గూగుల్ కానీ, లేకపోతే ఈ అర్సా కానీ, టీసీఎస్ కానీ, ఇవాళ వీళ్ళందరూ కూడా డేటా సెంటర్. ఎందుకంటే రాబోయేదంతా కూడా డేటా ఎనాలిటిక్స్, డేటా విప్లవం రాబోతుంది. ఇప్పుడు వచ్చేటటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు ఈరోజు ప్రసంగంలో కూడా సభా వేదిక మీద టెక్నాలజీకి పేటెంట్ ప్రధాని మోడీ అన్నారంట. ఆయన వెంటనే లబలబా ఏమని, నేను కాదు టెక్నాలజీకి పేటెంట్ చంద్రబాబు అంటూ ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి, అక్కడ ఆయన వేసినటువంటి ఆ విజన్ 2020, ఆ సైబరాబాద్ నిర్మాణం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, జినోమ్ వ్యాలీ, ఇలాంటివన్నీ కూడా నేను గుజరాత్ సీఎంగా ఉంటూ అక్కడి నుంచి అధికారులను ఇక్కడికి పంపించి అసలు ఈయన పాలసీలు ఏంటి, ఈయన టెక్నాలజీ ఏంటి, ఏం చేస్తున్నాడు అనేది స్టడీ చేయించాను. అప్పుడు అక్కడ చంద్రబాబు అమలు చేసిన టెక్నాలజీయే ఇప్పుడు ఇక్కడ దేశంలో నేను ప్రధానిగా అమలు చేస్తున్నానన్నా అంటే అంతకన్నా చంద్రబాబుకి గౌరవం ఇంకేం కావాలి?
సార్ ఇది వైసీపీ నేతలు కావచ్చు, లేదా ఇంతకుముందు ఉన్నటువంటి గత బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఎన్నో రకాలుగా హేళనగా మాట్లాడినటువంటి సందర్భం. ఆయన టెక్నాలజీ ఆయనే తీసుకొచ్చాడని చెప్పి చాలా హేళనగా మాట్లాడిన సందర్భం. కానీ ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారే చెప్పిన తర్వాత వీళ్ళ నోరులో మూసుకున్నట్టేనా అనుకోవచ్చు అంటారు ఇప్పుడు? అంటే వాళ్ళది ద్వంద్వ ప్రమాణాలు, డబుల్ స్టాండర్డ్. వాళ్ళు టెక్నాలజీ ఈయనే తెచ్చాడంట, కంప్యూటర్ ఈయనే కనుక్కున్నాడంట, సెల్ ఫోన్ ఈయనే కనుక్కున్నాడంట అని ఎగతాళి చేస్తారు. మళ్ళా ఎప్పుడన్నా మీరేం చేశారని కాంగ్రెస్లో తిడుతూ ఏదన్నా చేస్తే గీస్తే చంద్రబాబే చేశాడంటారు. కేసీఆర్ అన్న అదే, కేటీఆర్ అన్న అదే. మైక్రోసాఫ్ట్ వచ్చిందంటే అది చంద్రబాబు వల్ల అని ఎన్ని మాట కేటీఆర్ అసెంబ్లీలో చెప్పాడు, కేసీఆర్ చెప్పాడు. ఇవాళ 9 లక్షల మంది ఐటీ రంగంలో ఇవాళ హైదరాబాద్లో ఉపాధి పొందుతున్నారు. సంవత్సరం 50,000 పోస్టులు పెరుగుతున్నాయి ఒక ఐటీలో. ఇవాళ 70 దేశాలకి వ్యాక్సిన్ ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయింది? హైదరాబాద్ ఇవాళ వరల్డ్ వ్యాక్సిన్ సిటీగా మారింది. అప్పుడు ఆయన పెట్టిన జినోమ్ వ్యాలీ. ఇవాళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఏమంటున్నాడు? క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. అసలు ఈ పదాలు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు ఈ విధమైనటువంటి ఆలోచనలు ఎలా చేస్తాడు చంద్రబాబు? అంటే అక్కడ జినోమ్ వ్యాలీ అని అప్పుడు అన్నది, ఇప్పుడు ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అని ఇప్పుడు వాళ్ళ అమరావతిలో అదొక ఒప్పందం కూడా చేసుకున్న పరిస్థితి అనమాట ఈ రోజే. అంటే ఒక సంకల్పం. ఇవాళ సంకల్ప బలం ఉంటే సాధించలేనిది లేదనేదే అక్కడే మనకు కనపడుతున్నది. ఇప్పుడు లోకేష్ మాట్లాడుతూ ఏమన్నాడు? ఇవాళ మాట్లాడుతూ ఈ రాజధాని అమరావతి వేదిక పైనే నమో 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 అన్నాడు. 100 పాకిస్తాన్లు వచ్చినా భారత్ని పీకలేరు అన్నాడు. మా దగ్గర ఒక మిస్సైల్ ఉంది, ఆ మిస్సైల్ పేరే మోడీ అన్నాడు. అంటే 100 మంది జగన్లు వచ్చినా మా అమరావతిని ఏమి చేయలేరనా? ఇక్కడ మా దగ్గర ఉన్న మిస్సైల్ చంద్రబాబునా, పవన్ కళ్యాణనా? ఇవాళ ఏది ఆపాలన్నా పీకాలన్నా అమరావతి ఒక మొక్క కాదన్నాడు. ఏంటి అదేదో చిరంజీవి డైలాగ్ గుర్తొచ్చింది, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అన్నాడు. అంటే జగన్కి వార్నింగ్ ఇచ్చాడా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి అతను ఒక విధ్వంసక శక్తిగా, ఒక పలాయనవాదిగా, ఏంటి వాళ్ళ ప్రజలకు ఎలా దూరం అయ్యాడు? ఒక నిర్మాణకర్తగా, ఒక కట్టుబడి కర్తగా. ఏది ఇవాళ అమరావతిని కట్టుబడి చేస్తున్నారు, పోలవరాన్ని నిర్మిస్తున్నారు, అటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇటు గాలేరు నగరి, హంద్రీ నీవా. అసలు ఇప్పుడు బనకచర్ల పోలవరం లిఫ్ట్ అంటున్నారు, నదుల అనుసంధానం అంటున్నారు. దాని గురించి కూడా మోడీ ఒక హామీ ఇస్తే బాగుండు అనుకున్నారు. మరి ఎందుకో రిజర్వ్లో పెట్టుకున్నట్టున్నారు. ఈసారి వచ్చేటప్పుడు దాని గురించి మాట్లాడతాడు, ఆ వరం అప్పుడు ఇద్దామనో ఏమో. ఈరోజు చేసినటువంటి 1,07,000 కోట్ల శంకుస్థాపనలు, భూమి పూజలో కూడా నీకు 60,000 కోట్లు రాయలసీమ ఉత్తరాంధ్రవే. అంటే నీకు హిందూపురం టు ముద్దనూరు 1000 కోట్లు అనమాట. 4 లేన్ చేస్తున్నారు ఆ హైవేని. ఇప్పుడు హిందూపురం టు గోరంట్ల అది కూడా ఒక 34 కిలోమీటర్లు NH, అది ఒక 700 కోట్లు. దాన్ని 4 లేన్ చేస్తున్నారు. నీకు కల్వకుర్తి నుంచి నంద్యాల మీదుగా జమ్మలమడుగు అదొక 800 కోట్లు. అంటే అటు నేషనల్ హైవేల అభివృద్ధి, రాయలసీమలో రోడ్డు కనెక్టివిటీ పెంచడం, అమరావతి హైదరాబాద్ ఒక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రాబోతుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వాళ్ళ కేంద్రమే షూరిటీ. ఔటర్ రింగ్ రోడ్డుకి కావాల్సిన భూసేకరణ ఖర్చు అంతా కేంద్రమే భరిస్తానంది. మనం చూసాం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఎలా అసలు సంపన్న నగరంగా హైదరాబాద్ని చేసిందో. ఒక 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఆ రోజు చంద్రబాబు వేసింది. ఇవాళ అక్కడ సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం. ఒక టోల్ ట్యాక్స్, ఆ టోల్ గేట్ల మీద వచ్చేదే 1000 కోట్ల పైన అనమాట ఔటర్ రింగ్ రోడ్డు వల్ల. ఆ రోజు ఆయన కట్టిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల్లో 1.5 కోటి ప్రయాణికులు, 40 దేశాలకి విమాన సర్వీసులు. ఏది? శంషాబాద్. ఇవాళ దేశంలో నంబర్ 1 ఎయిర్పోర్ట్గా శంషాబాద్. ఇక్కడ వడ్డే సోమనాథరీశ్వరరావు ఏమంటున్నారు? అవసరమా అమరావతికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? మళ్ళీ 5,000 ఎకరాలు ఎక్కడ తీసుకుంటావు? ఇంకో 40,000 ఎకరాలు భూసేకరణ అంటావా?
అవసరమా మెట్రో, అవసరమా ఔటర్ రింగ్ రోడ్ అని ఎవరు అంటున్నారు? వడ్డే సోమనాథ్రిశ్రాతో ఎవరు అనిపిస్తున్నారు? అంటే వీళ్ళంతా సూడో మేధావులా, లేకపోతే ఇలాంటి వాళ్ళ ఇవాళ ఈ దేశానికి కావాల్సింది? అంబటి రాంబాబు అంటాడు అప్పు చేసి అమరావతిని కడుతున్నారు, లేకపోతే రాయలసీమ డబ్బులన్నీ అమరావతిలో పోస్తున్నారు, లేకపోతే ఉత్తరాంధ్ర డబ్బులన్నీ అమరావతిలో పోస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా మామూలుగా బిగిన్ చేస్తారు. ఇవాళ ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్. హైదరాబాద్కి నిజాం ఇచ్చిన ల్యాండ్ బ్యాంక్ ఎలాగో అమరావతికి రైతులు ఇచ్చిన ల్యాండ్ బ్యాంక్ అలాగో. రైతులకు ప్లాట్లు ఇవ్వగా మిగిలినటువంటి 8,274 ఎకరాల్లో 3,274 ఎకరాలు రిజర్వ్లో పెట్టుకుని 5,000 ఎకరాలు అమ్మితే ఆ వచ్చే 1,86,000 కోట్లు ఇవాళ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్. భవిష్యత్తులో ఈ ఇస్తున్నటువంటి ఆ వరల్డ్ బ్యాంక్ నిధులు కానీ, లేకపోతే ఏడీబీ కానీ, లేకపోతే భవిష్యత్తులో ఆ జైకా కానీ, హడ్కో 12,000 కోట్లు కానీ, వీటన్నిటికీ కేంద్రం గ్యారంటీ. వడ్డీతో సహా అసలు తీర్చుకునే బాధ్యత కూడా కేంద్రానిదే. అంటే రైల్వే వర్క్లే నీకు దగ్గర దగ్గర ఒక 78,000 కోట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నారు? 9,000 కోట్లు ఇచ్చానన్నారు మొన్న బడ్జెట్లో రైల్వేకి. అదే గతంలో మరి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ వాళ్ళందరూ ప్రధానులుగా ఉన్నప్పుడు అటు తెలంగాణకి ఏపీకి కలిపి 900 కోట్లు ఇచ్చేవాళ్ళు. నేను ఒక్క ఏపీకే 9,000 కోట్లు ఇచ్చాను ఈ ఒక్క బడ్జెట్లో. అంటే ఒక్క బడ్జెట్లోనే 60,000 కోట్లు వచ్చినాయి. అంటే ఇటు పోలవరానికి 12,500 కోట్లు, ఇటు అమరావతికి 15,000 కోట్లు, అటు విశాఖ స్టీల్కి 13,500 కోట్లు. ఇంకా ఎన్ని బడ్జెట్లు ఉన్నాయి? ఇంకా 4 బడ్జెట్లు ఉన్నాయి. అంటే ఇక రాబోయే 4 ఏళ్ళు గోల్డెన్ డేసా, స్వర్ణాంధ్ర సాధ్యమే ఇవాళ కనపడుతున్న స్వప్నం అన్నమాట. అంటే పెద్ద కళలు కంటం కాదు, ఆ కళల్ని నెరవేర్చే వాళ్ళు కూడా ఆంధ్రులే అని అన్నారు. అంటే చంద్రబాబు గట్టి పనులు చేసే వాళ్ళల్లో దేశంలో చంద్రబాబుని మించిన వాళ్ళు లేడన్నాడు. గట్టి ప్రాజెక్టులు చేయడం చేసేవాళ్ళు. ఏదో చాక్లెట్ కూడా ఇచ్చినట్టున్నాడు పవన్ కళ్యాణ్కి. చాక్లెట్ కూడా ఇచ్చినటువంటి సందర్భం చూసాం పవన్ కళ్యాణ్కి. అంటే ఇవాళ పవన్ కళ్యాణ్కి ఇచ్చిన చాక్లెట్ మీద చర్చ, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి చాక్లెట్ మీద చర్చ? సో చూద్దాం సార్. ఖచ్చితంగా ఈ 11 ఏళ్లలో జరుగుతున్న అభివృద్ధి కాకుండా ఈ 11 ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో ఎన్ని టీవీలు బద్దలయ్యాయని దాని మీద మాత్రం పెద్ద చర్చ నడుస్తుంది. చాక్లెట్ మీద కాదు, ఆంధ్రప్రదేశ్ మీద కాదు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.